ఆయన మాట మన నోట పలకటానికి కూడా మనం సరిపోం. ఆయన పేరు మన నోట వచించడానికి కూడా మనం సరిపోం. ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతున్నందుకు మనం ఎంతో అతిశయించాలి. అతిశయించువాడు ప్రభువునందు ఏం చేయాలి? అతిశయించాలి. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి ఉన్నతమైన దేవుడో చూడండి. ఒక మనిషి, ఒక సీఎంఓ, ఒక పిఎంఓ, ఒక ప్రెసిడెంటో వస్తున్నప్పుడు ముందు కార్లు, వెనకాల కార్లు వచ్చి సైరన్లు వేసుకుంటూ పోతాయి. అంతే తప్ప ఆటోమేటిక్గా ప్రకృతిలో నుండి దూపం రావటం, లేకపోతే మేఘమంతా పట్టేయటం, వర్షం రావటం, ఇట్లాంటి ఆశ్చర్యకార్యాలు జరగవు. దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతయు ఎలా మారిపోయింది? అగ్నితో ప్రభు దిగి వచ్చారు. కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. ఆ కొండ అంతా కూడా, ఆ పర్వతం అంతా ధూమమయమైపోయింది. అసలు మనిషికి కనపడనంత ధూమమైపోయినటువంటి ఆ పర్వతం మీదకి మోషే ఒక్కరిగా ఎక్కి వెళ్ళిపోతున్నారు. నిజముగా ఎలాంటి దైవజనుడండి! ప్రపంచంలో కానీ, బైబిల్ గ్రంథంలో కానీ ఇలాంటి దైవజనుడిని మనం చూడలేం. నిజముగా దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కొనుటకు ప్రజలందరినీ కింద వదిలి ఎలా తాను పైకి వెళ్ళిపోతున్నారో చూడండి. ఆ ధూమమయమైపోయినటువంటి ఆ సీనాయి పర్వతం మీద నడిచి వెళ్ళటానికి ఎంత ధైర్యం ఉండాలి! నాకు భయం వేస్తుందని అనలేదు, నేను వెళ్ళలేను అని అనలేదు. దేవునితో మాట్లాడుటకు ఒక మనిషి సిద్ధపడుతున్నాడు.